సో ముందుగా ఈ ఇన్సిడెంట్ అంటే మీరు కూడా చాలాసార్లు మనము మీడియా ఛానల్స్లో మీరు కూడా చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కొమ్మినేని గారు లాంటి వాళ్ళతో మీరు కూడా చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనం ఖండిస్తూ ఉంటాము. అది తప్పు అని చెప్పేసి తప్పుపడుతూ ఉంటాము. అయితే ఈ రోజు జరిగినటువంటి అంటే 2-3 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి? ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు. ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి. బహుశా కొమ్మినేని శ్రీనివాసరావు గారు బహుశా నా వయసు అంతా జర్నలిస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి. మీరు అన్నట్టు నేను కొన్ని వందల డిబేట్లు ఆయనతో పాల్గొన్నాను. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అన్కండిషనల్ గా ఖండించాలి. ఆ ఖండించడానికి నాకు కొంచెం తడబాటు పడుతుంది. అంటే అరెస్ట్ని సమర్థించాలనా, అరెస్ట్ని వ్యతిరేకించాలనా అని కన్ఫ్యూజ్ లో పడేంత. కారణం ఏంటంటే జరిగిన నేపథ్యం ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటున్నానంటే ఈ మాట మీకు గుర్తుంటే ఈ ఎపిసోడ్ ప్రారంభంలో జరిగిన విషయం మనం చూసినప్పుడు అనేక అనుభవాలు దీంట్లో కనపడతాయి. నెంబర్ 1, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని దేవతల రాజధానితో పోల్చారు. దానిపైన మాట్లాడాల్సిన అంత అవసరమే లేదు. దేవతల రాజధాని, దేవతలు అంటే అర్థం ఏంటి? పూజనీయులు అని అర్థం. రాజధానిని ఈ ప్రాంతం పూజనీయమైన ప్రాంతం అంటే అభ్యంతరం ఏముంది? ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతాన్ని తప్పే ఉంది. నా ఊరు నాకు పూజనీయం. కాబట్టి అమరావతి రాజధాని పూజనీయమైన ప్రాంతంగా అనుకుంటే తప్పెందుకు? దాంట్లో వేరే అర్థాలు ఎందుకు తీయాలి? నెంబర్ 1, ఆ రోజు సాక్షి డిబేట్ లో జరిగిన ప్రాథమికమైన తప్పు ఏంటంటే నిజానికి ఎవరైతే అనలిస్ట్ మాట్లాడాడో దానికి సాక్షికి సంబంధం లేదు. కానీ కొమ్మినేని గారు ఒక్క విషయంలో ఇంకొంత జాగ్రత్త తీసుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని గురించి మాట్లాడు, ఆ రాజధానిలో లోపాలు, మంచి చెడ్లు ఏమైనా మాట్లాడచ్చు. కానీ అమరావతి రాజధాని ఒక దేవతల రాజధానిగా పోల్చినప్పుడు ఏరే సామాజిక సమస్యను తీసుకొచ్చి దానికి పోల్చినప్పుడే దాన్ని కట్ చేసేస్తున్నారు. అసలు ఆ వివరాలకు పోయిండకూడదు. అవును అవును. కృష్ణరాజు గారు ఏమంటారు? ఇది నేషనల్ ఏజెన్సీలు చెప్పుండొచ్చు కాక రాష్ట్రం అంతా ఉంది. నాట్ ఓన్లీ అమరావతి కాదు కదా, అన్ని ప్రాంతాల్లోనూ ఇట్లాంటి సమస్య ఉంది. భారతదేశం అంతా ఉంది. దాన్ని ఒక సామాజిక సమస్య అనే అజెండా పైన చర్చించినప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఏ ప్రాంతంలో ఎట్లుంది, ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి అన్ని మాట్లాడుకోవచ్చు. కానీ ఒక రాజధాని, దానికి గౌరవం, దానికి ఉన్నటువంటి పూజనీయ ప్రాంతంగా అభివర్ణించినప్పుడు ఈ సామాజిక సమస్యను తీసుకొచ్చి దాంతో పోల్చడం అంగీకార యోగ్యం కాదు. ప్రాథమికంగా అట్లాంటి పోలిక తీసుకొచ్చినప్పుడే కట్ చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ వేరు, మళ్ళీ మాట్లాడదాం అని చెప్పుకుంటారు. అక్కడ కొమ్మినేని గారు అంత యాక్టివ్ గా ఉండకపోవడం అనేది ఆయన వైపు నుంచి జరిగిన పొరపాటుగా నేను ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే అమరావతి ఒక హిస్టారికల్ ప్లేస్. నేను రాయలసీమ మూమెంట్ లో పనిచేసిన వ్యక్తిని, రాజధాని పైన భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తిని. కానీ ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని గౌరవిస్తాం. ఆ ప్రాంతాన్ని గౌరవించడం అంటే రాజధాని ఒప్పుకున్నట్టు కాదు కదా. అక్కడ రాజధాని విషయంలో మార్పులు చేర్పులు కోరితే ఆ ప్రాంతాన్ని అవమానించాల్సిన అవసరం లేదే. కాబట్టి మనం డిజైన్ ని వ్యతిరేకిస్తాం, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. అంత ప్రాంతంతో ఏం పని? రాయలసీమని అట్లా ప్రేమిస్తాము, అమరావతిని అట్లే ప్రేమిస్తాం, ఉత్తరాంధ్రని అట్లే ప్రేమిస్తాం. గోదావరి మన రాష్ట్రంలో ఒక పార్ట్ అది. పైవచ్చి గౌతమ బుద్ధుడు స్మృతికి కలిపారని ఆ ప్రాంతం. అమరలింగేశ్వర దేవాలయం ఉంది. అమరావతికి ఒక ప్రతిష్ఠ ఉంది, గుర్తింపు ఉంది. బౌద్ధ అంతర్జాతీయ సమావేశాలు జరిగినాయి ఇక్కడ. అట్లాంటి ఒక ప్రాంతానికి ఒక ఇమేజ్ ఉన్న ప్రాంతం కదా. ఆ ఇమేజ్ ఉన్న ప్రాంతాన్ని ఏరే సందర్భం లేని అసందర్భమైన పోలికలు తీసుకురావడమే అసందర్భం, అసహజం. దీన్ని వాళ్ళు కట్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ పాయింట్. కట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? దీంట్లో ఎవరు తప్పు ఏంటో ఇంకా పోలీసులు తేల్చాలి. కృష్ణాంజలి పైన కృష్ణరాజు గారి పైన కేసు నమోదైనట్టుంది, కొమ్మినేని గారి పైన కేసు నమోదైంది. ఇంకా కేసుగా చూసుకొని దాన్ని ఖండించడం, సమర్థించడం ఏమి ఉండదు. కాకపోతే ఏ తప్పు చేశారో దానికే పరిమితం విచారించారు. ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుకు ఆ సెక్షన్లు ఉపయోగించి చట్టపరంగా ఏం తీసుకున్నా దురదృష్టం. ఇది ఇన్నేళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్ట్, నాతో నేను 100 డిబేట్లు చేసిన అనుభవం ఉన్న జర్నలిస్ట్. బహుశా ఇంతకుముందు ఆయన ఎప్పుడు నేను చూడలేదు. కొన్ని 10 సంవత్సరాలు అట్లాంటి వ్యక్తిని అన్కండిషనల్ ఖండించాల్సింది పోయి ఖండించలేని పరిస్థితి రావడం అనేది ఆ ఘటన యొక్క తీవ్రత. ఖచ్చితంగా ఎవరైనా బాధపడతారు. ఒక ప్రాంతం, మహిళలు ఆ పదజాలాలు వాడకూడదు, అది జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఘటన నుంచి సాక్షి అదే నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీని రాజకీయ కోణంలో చూడవు.
ఘటనగా చూడండి, తప్పు ఎవరు చేస్తారో వాళ్ళ పైన చట్టపరమైన చర్య తీసుకోండి, తీసుకోవాలి కూడా, ఎంతవరకు అనుమతి చేసుకోండి. కానీ ఆ ఘటన తీసుకొని నేరుగా సాక్షి యాజమాన్యానికి, సాక్షి యాజమాన్యం నుంచి నేరుగా సాక్షి చైర్పర్సన్ కి, సాక్షి చైర్పర్సన్ భారతి గారు కాబట్టి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది సందర్భం, ఇది అసందర్భం. ఇప్పుడు ఒక లాజిక్ ఏం చెప్తారు, వైఎస్ భారతి గారు సమాధానం చెప్పాలి. నేనేమంటానంటే ఆ సాక్షిలో జరిగే వార్తకి భారతి గారు బాధ్యత అయితే వివరణ వార్త కూడా ఆమెదే కదా బాధ్యత. ఖచ్చితంగా ఉంటది కదా. ఇప్పుడు ఒక పొరపాటు సాక్షిలో ఎవరో అనలిస్ట్ మాట్లాడాడు, అది ప్లే అయిపోయింది. అయితే అది భారతి గారి బాధ్యత అయినప్పుడు అదే యాజమాన్యం, అదే సాక్షి వాళ్ళు ఒక ప్రకటన చేసినారు, మేము ఇది 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 మా ఉద్దేశం కాదు, మాకు దానికి సంబంధం లేదు, ఇట్లాంటి వాటి మా ఉద్దేశం, మేము మహిళల పట్ల మాకు వాళ్ళు వివరణ ఇచ్చారు, డిజోన్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ కి మాకు డిజోన్ చేస్తున్నారు. అది కూడా భారతి గారి అభిప్రాయమే కదా, అది భారతి గారి బాధ్యత, ఇది కూడా భారతి గారి అభిప్రాయం కదా. కాబట్టి దీని రాజకీయ కోణంలో భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి దీన్ని టార్గెట్ చేద్దామనే ఉద్దేశం తెలిస్తే అన్నెసరీ పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు బాగానే ఉంది, రేపు వైసీపీ వర్సెస్ తెలుగుదేశంగా మారిపోతే పలచన అవుతుంది ఇష్యూ. అవును, కాబట్టి అది వద్దు అంటున్నా. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ భారతి గారు దాని చైర్పర్సన్ కావచ్చు, కానీ సాక్షిలో వచ్చే ప్రతి దానికి కొన్ని వందల పేజీలు, పదుల జిల్లాలు, వందలాది మంది రిపోర్టర్స్ రాసే ప్రతి వార్తనికి ఆమె బాధ్యత, చైర్పర్సన్ బాధ్యత ఇచ్చుంటే ఇది ఓకే చేసేస్తే ఇంకా రాష్ట్రంలో మీడియాలో పనిచేయడం సాధ్యం కాదు. నాట్ ఓన్లీ సాక్షి, అది అప్పుడు అన్ని మీడియా ఛానల్స్ కి అప్లికబుల్ అవుతాయి కదా, నాట్ ఓన్లీ సాక్షి, ఇప్పుడు అన్నిటికి సంబంధించి. అవును, ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరు నన్ను డిబేట్ లో పెట్టారు, నేను చాలా రోజుల నుంచి మీతో డిబేట్ లో పాల్గొంటాను. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చి నేను అడ్డదిడ్డంగా మాట్లాడేసిన అనుకోండి, మంది రికార్డు కాబట్టి మీరు తొలగించేస్తారు. లైవ్ టెలికాస్ట్ గాని వస్తే మన ఛానల్లో ఇదే లైవ్ టెలికాస్ట్ గా మారితే చాలా ఏళ్ళు ఉన్నాడు, నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తా, నేను మాట్లాడేస్తాను, పట మాట్లాడేస్తాను, ఒక నిమిషంలో అభ్యంతరం. దానికి మీరెట్ట బాధ్యత ఇస్తారు? అయితే మీరేంటంటే ఆ భాష వద్దండి, ఆపేస్తున్నాను, నేను అంగీకరించని చెప్పాలి, అంతవరకు మీద. దాని తర్వాత ఇంక ఛానల్కి ఏం బాధ్యత ఉంటుంది? కాబట్టి ఈ విషయంలో చేస్తే రేపు రిపోర్టర్ ఏం పని చేస్తాడు? ఇప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి కూడా కొన్ని వందల డిబేట్లు అదే ఛానల్లో పాల్గొన్నాడు, మీతో కూడా పాల్గొని ఉంటాడు, చాలా మందితో పాల్గొన్నాడు. అప్పుడు ఇట్లాంటి భాష ఆయనతో చాలా కొంచెం కటువుగా మాట్లాడతాడు, కానీ ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ జరగలేదు, అందుకే పిలుచుండొచ్చు. కాకపోతే అప్పుడు కొంత టైం తీసుకుని నడిపిన క్రమంలో ఆయన ఏంటంటే ఆపు ఉండాల్సి. ఈ విశ్లేషణ వద్దని, ఆయన విశ్లేషణలో చేసిన తప్పులు కాదు, సందర్భం ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది, కట్ నేను అంగీకరించను అని కట్ చేస్తున్నారు. ఆ టాపిక్ ని ఇంటర్ప్రిటేషన్ కట్ చేస్తున్నారు. అక్కడ కొమ్మినేని గారిది పొరపాటు జరిగినట్టుగా నేను భావిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని రాజకీయ కోణంలో చూసి అన్ని ఎడిషన్ల దగ్గర పోయి ధర్నాలు చేసి రాజకీయంగా జగన్ గారు భారతి గారు సమాధానం చెప్పాలి. అంటే సాక్షిలో వార్త వచ్చింది కాబట్టి భారతి గారు జగన్ గారు దీనికి బాధ్యత అయితే, మిగిలిన ఛానల్లో భారతి గారికి వ్యతిరేకంగా పర్సనల్ గా వచ్చే వార్తలన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఇంకా ఆమెను చాలా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చాలా అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెని కార్నర్ చేసినట్టుగా, ఆమెను అవమానించినట్టుగా, బహుశా ఎవరిని అవమానించినట్టు రోజు జరుగుతుంది. ఈ ఎపిసోడ్ చూద్దాం. ఇప్పుడు అనలిస్ట్ ని తప్పట్టాల్సిందే, ద సేమ్ టైం ఇన్ టైంలో దాన్ని కట్ చేయాల్సిన మోడరేటర్ ని తప్పట్టాల్సిందే. చట్టపరంగా ఏం చేస్తారో చేయండి, తప్పేం లేదు. అయితే దాన్ని ఖండించే పేరుతో వివిధ మీడియా ఛానల్లో భారతి గారు ఫోటో పెట్టి ఖండిస్తున్నారు. పాయింట్ ఏంటంటే అక్కడ తమాషా భారతి గారిని ఏమనరు, మీరు ఆ డిబేట్లు భారతి గారిని ఒక మాట అనరు, ఫోటో భారతి గారిని పెట్టేస్తారు, జగన్ గారిని పెట్టేస్తారు, వాళ్ళని చెప్తారు. అసలు ఇతనికి భారతి గారిని అవమానిస్తున్నారా, వాళ్ళని అవమానిస్తున్నారా? ఇప్పుడు భారతి గారిని ఏమనరు, మళ్ళీ ఫోటో మాత్రం భారతి గారిది, కానీ తిట్టేది మాత్రం తప్పు చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ ఫోటోలో పెట్టచ్చు కదా, ఈ ఆమె ఫోటో ఎందుకు పెట్టడం? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడితే ఇది రాంగ్ ప్రాక్టీస్కి వెళ్తుంది. భయం ఏంటంటే మీడియా అన్నది ఫోర్త్ ఎస్టేట్. ఖచ్చితంగా ప్రజలకు, సాధారణ ప్రజలకు, అల్పజీవులకు, వాయిస్లెస్ పీపుల్కు మీడియానే వాయిస్. కాబట్టి అట్లాంటి మీడియాకి విపరీతమైన ఆంక్షలు వచ్చేస్తే, మీడియా ఇండిపెండెన్స్ కోల్పోతే, ప్రజలకు గొంతుగ్గా ఉండాల్సిన మీడియా ఉండలేదు. అప్పుడు నష్టపోయేది మీడియా కాదు. ఇప్పుడు మీరు రిపోర్టర్గా ఉంటారు, మీడియా పని చేయకపోతే మీరు ఇంకో పని చేసుకుంటారు, మీ వ్యక్తిగత జీవితానికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లాంటి ఛానల్స్ ఉంటే ప్రజల గొంతుకు బయటకు వస్తున్నప్పుడు, రేపు ఆ ఛానల్ లేకపోతే ఆ ప్రజల గొంతుకు ఆధారం ఏమిటి? అది ప్రజలకు నష్టం. కానీ ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక ప్రాక్టీస్ చేసింది, సాక్షిలో వార్త వచ్చింది కాబట్టి
సాక్షి ఆఫీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఉమ్, రేపు వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఛానల్స్ వార్తలు ప్రచురించి వైసీపీ పవర్ లో ఉంటే వాళ్ళందరి మీద ఆఫీసుల మీద దాడి చేయడం వీలు మొదలెడితే ఉమ్, ఇంకా పని వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఉమ్, ఉమ్, దీంట్లో సాక్షి డిజోన్ చేసుకోకపోయినా, సాక్షి వివరణ ప్రకటన ఇవ్వకపోయినా భారతి గారిని తప్పట్టచ్చు. ఉమ్, మీ మేనేజ్మెంట్ చేయలేదని వివరణ ఇచ్చింది. రెండు మేనేజ్మెంట్ ఏం చేయగలదు? ఇప్పుడు మనం డిబేట్ మన ఛానల్లో చేసాము, ఉమ్, నేను ఒక అభ్యంతరకర పదజాలం ఆడతాను, మీరు ఇన్ టైంలో ఖండించలేదు అనుకున్నాం, కట్ చేయలేదు అనుకున్నాం, అది ప్లే అయిపోతుంది. మేనేజ్మెంట్ ఏం చేయాలి అప్పుడు? ఉమ్, నన్ను ఇంకోసారి పిలవకూడదు, అంతే కదా, ఇట్లా మాట్లాడేవాడిని పిలవకూడదు, ఉమ్, మిమ్మల్ని అవసరం చర్య తీసుకోవాలి, ఆయన అట్లా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని. ఇంతకు మించి మేనేజ్మెంట్ ఏం చేయగలదు? ఉమ్, ఇప్పటికీ ఇంక నాకు తెలిసి ఆయన పిలవరు ఆ సాక్షికి. ఉమ్, రెండు, కొమ్మినేని గారు అయితే ఆయనకైనా నేనే ఉద్యోగం వదులుకునేస్తాను అంటున్నాడు. ఉమ్. ఆల్రెడీ క్షమాపణలు చెప్పినాడు బహిరంగంగా, క్షమాపణ చెప్పాడు ఆయన దీనికి సంబంధించి ఏంటో. చెప్పాడు. కాబట్టి కానీ తప్పు జరిగింది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటే గో హెడ్, నేనేం కాదను. మేనేజ్మెంట్ అంతకుమించి ఏం చేయాలి? ఇంకా మహా అంటే కొమ్మినేని గారు పక్కన పెట్టాలనుకుందాం కాసేపు, అంతకు మించి మేనేజ్మెంట్ ఏమి చేయాలి? కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్ టార్గెట్ చేయడం నాకు తెలిసి తెలుగుదేశం ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం దీంట్లో వచ్చేసి, అంటే మీడియా ఇష్యూ కాస్త రాజకీయ ఇష్యూగా అయిపోయింది. ఇది తప్పు అంటున్నాను. మీడియా ఇష్యూ రాజకీయ ఇష్యూగా ఎక్కువ పాల్గొంటే రెండు నష్టాలు ఉంటాయి. నెంబర్ 1, ఏ మీడియాని ప్రజలు నమ్మరు. అది వాళ్ళ మీడియా అంట, ఇది వీళ్ళ మీడియా అంట అనేసి ఏ మీడియాని ప్రజలు నమ్మరు. ఏ మీడియాని ప్రజలు నమ్మకపోతే ప్రజాస్వామ్యం పూనే అవుతుంది, ప్రజాస్వామ్యం కుప్పగొలుతుంది. రెండు, ఇట్లాంటి ఘటనలకు నేరుగా మేనేజ్మెంట్ ని బాధ్యత చేసేస్తే ఈరోజు వాళ్ళు మీరు చేశారు, రేపు మిమ్మల్ని వాళ్ళు చేస్తారు. మీడియా అట్లా కుచించుకుపోతే, మీడియా డ్యామేజ్ అయిపోతే మళ్ళీ ప్రజలకే నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. కాబట్టి దీన్ని మీడియాలో జరుగుతున్న ఘటనను మీడియాగానే చూద్దాం. తప్పు చేసిన వాళ్ళపైన ఏ మేరకు చట్టం అలవ చేస్తుందో ఆ మేరకు చట్టం చేయండి, తప్పు విచారించండి, శిక్షించండి. రెండోది, మేనేజ్మెంట్కి ఏం చెప్పాలో చెప్పండి తప్ప దాన్ని పూర్తిగా రాజకీయంలో కళాకులపం చేసేస్తే, మీడియా ప్లస్ డిబేట్ లో జరిగిన అంశాన్ని రెండు పార్టీల వైరంగా మారిపోతే ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆ విషయాన్ని రెండు పార్టీలు ఆలోచించాలి. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు దీన్ని చట్టబద్ధంగా ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి. నేను మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా ఆ డిబేట్ ని వ్యతిరేకిస్తున్నాను. ఆయన వ్యాఖ్యలు తప్పు ఒప్పుల జోలికి వెళ్ళట్లా. అసలు ఆ సందర్భమే కరెక్ట్ కాదు, అంటే పోలికే కరెక్ట్ కాదు. ఆయన వ్యాఖ్యల లేకపోతే ఇచ్చిన సమాచారం రైట్ ఉండొచ్చు, బట్ సందర్భం ఏంది? అసందర్భమైనటువంటి పోలిక, అసహజమైన పోలికలు చేశారు కాబట్టి నేను ఖండిస్తాను, తప్పుపడతాం. వాళ్ళపైన చట్టం అనుమతించిన మేరకు చర్యలు కూడా తీసుకోండి. అంతకు మించి దీంట్లో పోతే అన్నెసరిగా ప్రజాస్వామ్యానికి నష్టం వస్తుంది, రెండు పార్టీల సమస్యగా మారుతుంది, ఇష్యూ డైల్యూట్ అవుతుంది. ఓకే, కానీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంటే టీడీపీకి సంబంధించి అంటే కొన్ని మీడియా ఛానల్స్ దీనికి సంబంధించి చాలా ఎక్కువగా చాలా హ్యూమిలేటింగ్ విధంగా భారతి గారికి సంబంధించి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ వచ్చారు. ఓకే, ఒక అనలిస్ట్ మాట్లాడిన దానికి సంబంధించి ఆయన వ్యక్తిగతకి సంబంధించిన అంశము దానికి చెప్పినప్పుడు ఆల్రెడీ మీడియా పరంగా మేము క్షమాపణలు చెప్పాము, కానీ దీన్ని రాజకీయంగా మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు నాటినటువంటి విత్తు మళ్ళీ మీకే మొలకెత్తి రేపు మీకు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయంటూ కూడా ఆయన ఒక హెచ్చరించే విధానంగా మాట్లాడుతూ వచ్చారు. దానికి ఏమంటారు? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు వైఎస్ భారతి గారిని ఈ విషయంలో తీసుకురావడం అసమంజసం, అసహజం. ఎందుకంటున్నానంటే, నెంబర్ 1, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి ఆమె బాధ్యత వహిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానల్ కూడా వాళ్ళు జరిగే వార్తలకు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. 2, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి ఆమె బాధ్యత అయితే సాక్షిలో వివరణకు కూడా ఆమెదే బాధ్యత. వివరణ ఇచ్చి విమర్శ వరకు మీరు తీసుకోండి, మీరు ఇచ్చే వివరణ మాత్రం, మాకు సాక్షి ఇచ్చే వివరణ మాత్రం మీరే ఇవ్వాలి అనే ఆర్గ్యుమెంట్ అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇది భారతి గారికి సంబంధించి. రెండోది, భారతి గారికి ఎపిసోడ్ సందర్భం లేకుండా ఆమె ఫోటో పెట్టి, మనకు జాతీయ హక్కులు చెప్తాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, ఒక మహిళని డైరెక్ట్ గా పేరు పెట్టి ఫోటో పెట్టి నేరుగా విమర్శించడం, అటాక్ చేయడం చట్ట వ్యతిరేకం, ఖచ్చితంగా అది ఇల్లీగల్ కూడా. ఒకటి, ఒక మహిళగా భారతి గారిని ఫోటోలు పెట్టి ఆమెను ఫోటో పెడతారు, ప్రజలందరూ ఆమె ఫోటో చూస్తూ ఉంటారు, డిబేట్ వెనకాల ఆమె ఫోటో ఉంటుంది. కానీ విమర్శించేది ఆమెను అండగానే ఎవరెవరినో విమర్శిస్తుంటారు తప్పులన్నింటినీ. అంటే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది? ఒక మహిళని చులకన చేయడం, సమాజంలో అభాసు పాలు చేసే ప్రయత్నం చేయడం అనేది
అది అంగీకార యోగ్యం కాదు కదా. కాబట్టి వైఎస్ భారతి గారి పట్ల జగన్ మీద ఉన్న కోపంతో జగన్నే తీర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ ప్రత్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి, ఏదైనా మాట్లాడండి, తప్పేం లేదు, వారు సమాధానం చెప్పుకుంటారు. కానీ ఆయన భార్య కాబట్టి ఆమెను కొంత ఇరిటేట్ చేస్తే ఆయనకి గడ ఇబ్బంది అనే పేరుతో చేయడం కరెక్ట్ కాదు. కానీ భారతి గారిని విమర్శించదలుచుకుంటే ఆమె నడుపుతున్న పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల గురించి మాట్లాడండి, లేదా ఆమె నడుపుతున్న వ్యవస్థ గురించి మాట్లాడండి. సాక్షిలో వచ్చిన ఆ ఇష్యూలో కూడా సాక్షి యాజమాన్యం డిజోన్ చేస్తుంది, మాకు సంబంధం లేదు, మేము దాంతో లేము, అంగీకార యోగ్యం కాదు, మేము చేయమని వివరణ ఇచ్చింది. అదే సమయంలో బహుశా రేపటి నుంచి ఆయన పిలవరు. కానీ కొమ్మినేని గారికి కూడా ఆడ కట్ చేసి ఉండాల్సిందనే సందేశం ఆయన గడిచుంటాడు, ఇచ్చున్నాడు కాబట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ మనసులో చెప్పినాడు. అవసరమైతే నేను ఇది తప్పు అని భావిస్తే మేనేజ్మెంట్ నేను తప్పుకుంటానని కూడా చెప్పినాడు. కాబట్టి మేనేజ్మెంట్ తన రోల్ తాను పోషించింది. మేనేజ్మెంట్ ని రాజకీయ కారణాలతో భారతి గారిని టార్గెట్ చేసి తీసుకోవడం అనేది మాత్రం మంచిది కాదు. కాబట్టి ఎంత తప్పు జరిగింది, ఆ తప్పుకి ఎవరు బాధ్యులు, ఆడి వరకే పరిమితమైన యాక్షన్ తీసుకుని ఇబ్బంది. లేకపోతే ఏమవుతుంది, జగన్ గారు చెప్పినట్టు మీరు అన్నారు కదా, ఈ రోజు మాది మీకు వ్యతిరేక పత్రిక కాబట్టి మీరు టార్గెట్ చేశారు, రేపు మేము అధికారంకి వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తాం, ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఇది జరగదా పక్కన పెడితే ఈ వాతావరణం రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ సంయమనం పాటించాలి. చట్టం తప్పు చేసిన విషయాల్లో సంయమనం పాటించమని నేను అంటున్నా. తప్పు ఏ మోతాదులో జరిగిందో, ఏ ప్రాతిపదిక జరిగిందో, ఎవరు చేశారో వాళ్ళపైన చట్టబద్ధంగా వ్యవహరించండి, దాంట్లో సంయమనం అవసరం లేదు. కానీ అదర్ దెన్ పొలిటికల్ గా టర్న్ అయ్యే విషయాలు మాత్రం సంయమనంతో హుందాగా వ్యవహరించి చట్టాన్ని చట్టంగా చూడమని మాత్రం నేను చెప్పగలను.